పెరుగు మురుకులు. పెరుగు మురుకులా నా మరదలకి ఎంత ఇష్టమో. నాకు 3 మరదళ్ళు ఉండేయమ్మా. ముగ్గురికి పెళ్ళి అయిపోయినాయి. ఇద్దరా ఏమో కరెక్ట్ గుర్తులేదు నాకు కూడా. అది వీడి పరిస్థితి. పోయి వెలిగించు. ఓకే, ఈ లోపల నువ్వు పని చేయ అబ్బాయి. నువ్వు పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ముద్ద చేసుకుంటారా? అంటే నీ ముద్ద చేసుకుని వచ్చే లోపు వీళ్ళ హోటల్ దగ్గర ఏమేమి ఉంటాయి ఏందని నువ్వు ఏమన్నా లాగడాలు ఏమున్నాయి అనే విషయాలు లాగుతాను. లేదంటే సైలెంట్ గా ఉండమంటే సీక్రెట్లు తెలుసుకో. మనకంటే బెటర్ వంటలు కాదా? అమ్మా, మీరు పండగకి స్పెషల్ వంటలు ఏమైనా వండుతారా లేక రొటీన్ రోజు ఉండే వంటలేనా? ఇది హోటల్కి బంద్ ఉంటది. సంక్రాంతికి ఊరెళ్ళిపోతాం. ఎన్ని రోజులు? ప్రతి ఇయర్ వారం రోజులు. పాపం ఇక్కడ ఉన్నోళ్ళు ఏం తినాలి మరి? కానీ ఎప్పుడు ఇదే అనుకుంటే మరి మన పిల్లలకి మనం ఏమి చూపించాలి? మన పిల్లలకి మనం చూపించాలి కదా మన సాంప్రదాయం, మనం ఎలా చేసుకుంటాం ఏంటి. నువ్వు గ్యాప్ ఇస్తే ముచ్చట పెడుతూనే ఉంటావు. ఇట్లా నువ్వు కలుపు. ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ బాగుంటుందమ్మా. సపోర్ట్ ఉండబట్టే నాకు ఇవన్నీ సాధ్యమవుతుంది. అబ్బా సూపర్. నిజంగా ఎవరికైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఎవరికైనా విజయం మాత్రం కంపల్సరీ ఉంటుంది. మంచి మాట అమ్మా. వెన్నపూస ఇది కలుపు. వరిపిండి, వెన్నపూసలో పుట్నాల పిండి, పుట్నాల పొడి, వాము, జీలకర్ర, ఇంగువా, ఏంటిది అల్లము, మిరపకాయలు, కరివేపాకు ముద్ద. మరి అది కలుపుతాం. కొంచెం ఉప్పు అందుకో అమ్మా. ఓకే, ఎంత ఏమంటారు? అమ్మా నీళ్లు కూడా అందుకోండి. మొత్తం పట్టేటట్టున్నాయి. అట్లా వేయాలా? మొత్తం ఒకటేసారి వేయాలా? సగం చాలు. దానికి పట్టినంత వేసి నొక్కి. పెద్ద మురికి కొత్త వేయాలని ఒకటేసారి, చిన్నది వత్తాలా? ఓకే, మిగతా పిండి కూడా అలాగే చేసేయి. ఆ మురుకులు వేయి అందులో. పెరుగు మురుకులు ఎలా తయారు చేసావు? పెరుగు మురుకులు ఎలా తయారు చేశానంటే, ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లంని రుబ్బుకొని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో వెన్నపూస, పుట్నాల పొడి, వాము, జీలకర్ర, అల్లం ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు కూడా వేసి బాగా కలిపి మురుకుల అచ్చులో మనం కలుపుకున్న పిండిని వేసి వేడి నూనెలో మురుకుల్లాగా ఒత్తుకొని బాగా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే పెరుగు మురుకులు రెడీ.